ఏంటి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటి? సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ ముగిసిన అధ్యాయం అని ఒక పక్క చంద్రబాబు గారు చెప్తారు, ఇంకా వైసీపీ పార్టీ అయిపోయింది, అధికారం మాదే, ప్రతిపక్షం మాదే, మొత్తం రాష్ట్రంలో టీడీపీ పార్టీ కూటమి ఉంటుందని చెప్తున్నారు. తిరుగులేని పార్టీ వైఎస్ఆర్సీపీఏ. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వబోతున్నాడు 2024. ఏ డౌట్ లేదు, మళ్ళీ మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తారు. 2024లో మళ్ళీ సీఎం 2029లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం కూడా చెప్తాను సార్ మీ ద్వారా. చెప్పండి. నాడు నేడు కార్యక్రమంలో కానీ, అమ్మఒడి కానీ, ఈరోజు గ్రామ రైతు భరోసా కేంద్రాలు గ్రామంలో, అంటే గ్రామం నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలన్నారంటే గాంధీ గారు కలగన్నారు, గ్రామ స్వరాజ్యం చేస్తున్నారు. అదేవిధంగా పిహెచ్సి సెంటర్లు ఏర్పాటు చేశారు, రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇది భారతదేశంలో ఎక్కడ చూపించాను సార్? ఉందా? రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇంతగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ దుష్ప్రచారం చేయాలంటే అసలు ఎంతవరకు సమంజసం చెప్పండి. గ్రామ సచివాలయాలు, ఆ గ్రామ సచివాలయాల్లో 15 డిపార్ట్మెంట్లు అక్కడే ఏర్పాటు, బయటికి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అవసరం లేని పని చేసి మళ్ళీ అక్కడే ఆ గ్రామంలోనే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటింటికి పింఛన్ ఖర్చు కార్యక్రమం ఇవన్నీ రొటీన్ గా జరుగుతున్నాయా ఈ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు వాలంటరీ లేకపోయినా ఒక రోజున పెన్షన్ ఇస్తుందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లా వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి? వాలంటరీ వ్యవస్థను నడుపుతాము, అదేవిధంగా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తాము అని హామీ ఇచ్చారా? తీసుకెళ్లి 2,50,000 మందిని జాబ్లో నుంచి పీక్ పడేశారు. వాళ్ళు ఏమైపోవాలి? మరి మీరు ఇచ్చిన హామీయే కదా, మరి ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఫ్రీ బస్సు ఇట్లాంటివి పెట్టారు, ఫ్రీ బస్సు అనేది ఇదని ఫెయిల్ అయ్యే పెట్టారు. ఫ్రీ బస్ పథకం ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్ అయ్యేదే ఉంది సార్. గవర్నమెంట్కి మీరు ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్కి వచ్చే ఆదాయం ఉంటుంది కదా, ఇలాంటి మెడికల్ కాలేజీకి అలాంటివి పెట్టచ్చు కదా. ఫ్రీ బస్ అంత అవసరం ఉంది. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి మీకు ఆదా లేదు మీరే అంటున్నారు కదా, ఇలాంటివి పెట్టచ్చు కదా. సరే, సంవత్సరానికి ఒక 3 మెడికల్ కాలేజీ కంప్లీట్ చేయండి. ఇంకా టైం ఉంది కదా, 3 సంవత్సరాలు ఉంది కదా, 3.5 సంవత్సరాలు ఉంది. ఎస్, కంటిన్యూ చేయండి, 3 అయిపోయింది. దాని గురించి కూడా ఏంటి సార్? పేదలకి మీ పేరు చెప్పుకుంటారు, ఆ రోజు ఈ టైంలో కంప్లీట్ చేశారు సార్ ఎవరైనా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. మీ గురించి కూడా చెప్పుకుంటారు. కల్తీ మద్యం కేసులో త్వరలో బిగ్ బాస్ అరెస్ట్ అంటున్నారు, ఏం పరిస్థితి? అసలు బిగ్ బాస్ అనేది అరెస్ట్ కాడు. ఏదో విధంగా బిగ్ బాస్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మా బాస్ అరెస్ట్ అనేది కాడు. ఎందుకంటే లిక్కర్ మాఫియా అనేది మా ప్రభుత్వంలో జరగలేదు. కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతుంది మద్యం. ఇప్పుడు ఎందుకంటే గ్రామం నుంచి చూసుకోండి, మీరు వెళ్ళండి, ప్రతి ఒక్క గ్రామం వెళ్ళండి, ప్రతి ఒక్క షాప్లో చూడండి, ఏరులై పారుతుంది. వాళ్ళే సిండికేట్లు వేస్తారు, వాళ్ళే పాడుకుంటారు. అసలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 42,000 కూడా తీసి పడేశారు బెల్ట్ షాప్లో. మళ్ళీ ఇప్పుడు 72,000 బెల్ట్ షాప్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గ్రామం నుంచి మద్యం ఏర్లైపోతుంది. ఇదివరకు చూసారా సార్ కిరామన్ ఎక్సైజ్ శాఖలు వచ్చి ఇమీడియట్గా అరెస్ట్ చేసాం. ఇప్పుడు వస్తున్నారా? నోబడి ఆర్ కమింగ్ సార్. ఎస్, నోబడి కమింగ్. ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా? ఎవరు లేదు. ఏర్లైపోతా ఉంది. గ్రామం నుంచి, మండలం నుంచి సిండికేట్లు ఇష్టానుసారంగా మద్యం ఏర్లైపోవడం. గతం కంటే ఇప్పుడు చాలా ప్రజలు, సగటు మానవుడు ప్రశాంతంగా ఉన్నాడు, స్వతంత్రం వస్తుందని చెప్పి టీడీపీ చెప్పుద్ది. గతంలో బయట ఎక్కడన్నా మాట్లాడాలన్నా భయంగా ఉండేది, అక్రమ కేసులు బనాయించేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, ఫోన్లో మాట్లాడుతూ కూడా భయపడేవాళ్ళని చెప్పి అన్నారు. నిజంగా మా అధికారంలో ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా సార్? అప్పటికన్నా ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. వాళ్ళు చేసే పని మా మీద నెడుతున్నారు సార్. వాళ్ళు చేసే పని మా మీద నెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నాక ఎవరిని అక్రమంగా అరెస్ట్ జరగల, ఈ విధంగా జరగల. ఎక్కేసి జీవులు ఎత్తుపోతాం, తల్లిదండ్రులు చెప్పకుండా ఇంట్లో ఫ్యామిలీని గందరగోళం చేయటం, ఈ విధంగా చూసారా సార్? మీరు చూసారా చెప్పండి? కనీసం విచ్చలవిడిగా అరెస్ట్ చేయడం కూడా చూసారు సార్? ఏదన్నా పొరపాటు చేస్తే దాన్ని ఒక నోటీస్ ఇవ్వటం, దాని క్లియరెన్స్ ఎవిడెన్స్ తీసుకోవటం, దాన్ని బట్టి ఫాలో అయ్యేవాళ్ళు. అసలు అక్రమ చాలా జరగల. వాళ్ళు చేస్తున్నారు, రాజ్యాంగ పరంగా చేయకుండా ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో కొంత డెమోక్రసీ చూస్తున్నారా? ఎలా ఉంది రాష్ట్రంలో? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్? అదే డెమోక్రసీ అసలు పాటించట్లేదు కదా. లా అండ్ ఆర్డర్ ఉంటే భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? తండ్రి గారు కోల్పోయారు. తండ్రి గారు కోల్పోయిన తర్వాత ఎంత తక్కువలో ఉంటుంది సార్? ఏ ఫ్యామిలీ అయినా వ్యక్తిగతంగా ఆలోచన చేయండి సార్. తండ్రి గారు మరణించారు స్వామి. మరణించిన తర్వాత ఏ బాధ అనేది ఉంటుంది అనేది మీకు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది సార్. 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి సార్. మరి అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారంటే ఏ విధంగా సమంజసం సార్? మరి కూటమి ప్రభుత్వానికి దాన్ని మనసాక్షిగా వదిలిపెడతాం.
సరే పోస్ట్ పెట్టొచ్చు, తర్వాత క్లియరెన్స్ తీసుకోండి, అడగండి, దాన్ని బట్టి ఫాలో అప్ అవ్వాలి కదా. ఏదైనా తప్పులు ఉంటే సార్ చేయండి సార్. ఇప్పుడు మీ ముందర ఏది పడితే అది మాట్లాడితే అది తప్పు, సమంజసం కాదు కదా. ఉన్న సబ్జెక్ట్ని మాట్లాడాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదు కదా సార్.